తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వానికి సంబంధించి తొలి శాశ్వత భవనం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేసేటువంటి పనిలో ఏపీసీఆర్డీఏ నిమగ్నమైంది. ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్గా నోటిఫై చేసి నిర్మాణ ప్రక్రియ శరవేగంగా ముందుకు వెళ్తున్నటువంటి భవనాన్ని ఈ ఉగాదికి ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో అధికారులు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో ఉన్నటువంటి 90% పూర్తయినటువంటి భవనాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. వాటితో పాటు ప్రాజెక్ట్ ఆఫీసుకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఫస్ట్ దీని డిజైన్ ఒకటి అనుకుంటే ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులకి లోనైనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ ఆఫీసుకు సంబంధించినటువంటి భవన నిర్మాణం వేగంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో దాని ఎలివేషన్ డిజైన్ మాత్రం గతంలో అనుకున్న విధంగా ముందుకు తీసుకురావాలి. అలానే లోపల సివిల్ వర్క్స్ని మాత్రం వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే దిశగా మున్సిపల్ శాఖ అలానే సిఆర్డీఏ పనులు చేశారు, కసరత్తు చేశారు. అందులో భాగంగానే సిఆర్డీఏ ఇది అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించి తొలి శాశ్వత భవనంగా ఓపెన్ చేస్తామనేటువంటి ప్రకటన కూడా ఇటీవలే చేసింది. ఈ క్రమంలో చూస్తే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియలో ఆల్మోస్ట్ సివిల్ వర్క్స్లో 90% పనులు పూర్తయ్యాయి. ఇక లోపల ఉన్నటువంటి పనులపైనే ఫోకస్ పెట్టింది. ఇదంతా కూడా లోపల ఇంటీరియర్ వర్క్స్ ఒక రకంగా చెప్పాలంటే ఎలక్ట్రిఫికేషను అలానే ఏసీ వర్క్స్ని శరవేగంగా అధికారులు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఏసీ వర్క్స్ ఇవి పూర్తయితే కనుక సీలింగ్ ఇంటీరియర్స్ పనులు పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి ఇది చూస్తే ఇది ఏసీ వర్క్కి సంబంధించిన ఇక కేబులింగ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా లోపల వేగంగా జరుగుతున్నటువంటి పనులు, బయటికి సంబంధించి సివిల్ వర్క్స్ అన్నీ కూడా దాదాపుగా పూర్తయినట్టుగా అధికారులు చెప్తున్నారు. సివిల్ వర్క్స్కి సంబంధించి ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉంటాయి. అయితే ఈ ఇంటీరియర్ వర్క్స్కి సంబంధించినటువంటి డిజైన్లు పూర్తయిన తర్వాత ఇంటీరియర్ వర్క్స్కి సంబంధించి పనులు వేగంగా నడిపించాలనే ఉద్దేశంతోనే సివిల్ వర్క్స్ దాదాపు పూర్తయినట్టుగా అధికారులు చెప్తున్నారు. బయట నుంచి చూస్తే ఒకసారి మనం ఈ డిజైన్ కూడా చూడొచ్చు. బయట నుంచి చూస్తే ఇది మొత్తం అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్ కూడా కొంత మేరకు చేశారు. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇది ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి వర్క్స్, ఇది చాలా స్పీడ్గా ఇంటర్నల్గా చేసేటువంటి వర్క్స్ అన్నీ కూడా మీరు పైన చూస్తే కనుక ఏసీ డక్ట్ ఏసీలకు సంబంధించినటువంటి బాక్సులు అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఇది అయిన తర్వాత దీనిపైన క్లియర్గా సీలింగ్తో ఇదంతా కూడా క్లోజ్ చేసేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎలివేషన్ విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఒక డిజైన్ని ప్రభుత్వం ఫైనల్ చేసింది. సిఆర్డీఏ ప్రజల అభీష్టం మేరకు ప్రజల కోసం ఓటింగ్ కోసం పెట్టారు. ఆ డిజైన్ ఇదే డిజైన్ ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ డిజైన్కి ప్రజలు అప్రూవల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న మాడిఫికేషన్స్ మినహా మెయిన్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎలివేషన్ కోసం మాత్రం కొంత అదనపు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏ షేప్లో ఉండేటువంటి ఏ అంటే అమరావతి అనేటువంటి మాట పదే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అనేటువంటి మాట పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఇదే నేపథ్యంలో తొలి శాశ్వత భవనం కాబట్టి ఇది ఏ ఆకారంలో ఉండేటువంటి భవనం, ఇది పబ్లిక్ ఓటింగ్లో సెలెక్ట్ చేసినటువంటి నిర్మాణం ఇది. దీనికి తగ్గట్టుగా ఎలివేషన్లో చిన్న మార్పులు చేయడం మినహా మిగతా ఏమీ లేదు. అంటే సివిల్ వర్క్ పరంగా ఏమీ లేదు. ఈ ప్యానల్స్ని ఫిక్స్ చేయడం మాత్రమే పెండింగ్ ఉంటుంది. కాబట్టి ఇంటీరియర్ వర్క్స్, లోపల చేసేటువంటి ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఏసీ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత సీలింగ్, ఇతర ఇంటీరియర్ వర్క్స్ అన్నింటినీ కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అంటే ఉగాది పండగ నాటికి ఇది పూర్తయితే ఇక్కడ ప్రారంభోత్సవం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇది అమరావతి ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ అనేటువంటి పేరుని దీనికి ప్రస్తుతానికి డిసైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆఫీస్లో సిఆర్డీఏకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అంటే కార్పొరేట్ వింగ్, సిఆర్డీఏకి సంబంధించినటువంటి వివిధ విభాగాలు ఇందులోనే ఉంటాయి. అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి వ్యవస్థ కూడా ఉంది. అమరావతి ప్రాంతంలో సివిక్ ఎమ్యూనిటీస్కి సంబంధించి ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. అంటే మామూలు మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలా పనిచేస్తాయో అదే తరహాలో మున్సిపాలిటీ వర్క్స్కి సంబంధించి కాకుండా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మాత్రమే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుంది. ఆ కార్యాలయాన్ని కూడా ఇందులోకే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే అమరావతిలో పనులు వేగంగా జరగడానికి అవసరమైనటువంటి వివిధ ప్రభుత్వ విభాగాలు లేదా శాఖలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు వాటిని కూడా ఇందులో అకామిడేట్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం మీద 3 ఏళ్లలో అమరావతి సమగ్ర స్వరూపాన్ని ప్రజల ముందర ఆవిష్కరించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విభాగం ఉంటే కనుక పనుల మధ్య సమన్వయం ఉండదు. కాబట్టి ఈ మొదటి శాశ్వత భవనం పూర్తయితే
ఈ భవనంలోకి ఆయా కార్యాలయాలన్నింటినీ కూడా షిఫ్ట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక మొత్తం డిజైన్స్ పరంగా చూస్తే ఫస్ట్ టైం ఈ అమరావతికి సంబంధించినటువంటి నమూనా డిజైన్ కనుక ఈ బిల్డింగ్ కనుక ఆవిష్కృతం అయితే అమరావతిలోకి ఎవరు వచ్చినా కానీ దీన్ని చూడడానికి, ఎందుకంటే ఇది ఏపీ హైకోర్టుకు వెళ్ళేటువంటి దారిలోనే ఉంటుంది, సీడాక్సిస్ రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ బైపాస్ పేరుతో ఏదైతే ఒక భారీ వంతెనని కృష్ణానది పైన 3 కిలోమీటర్ల మేర వంతెనని నిర్మించారో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అమరావతిలోకి రాకపోకలకి సాగించేందుకు ఆ రోడ్డుని, ఆ రహదారిని ఉపయోగించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో అదే క్రమంలో అక్కడ నుంచి చూసేటువంటి వాళ్ళకి ఇదొక ఐకానిక్ బిల్డింగ్గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది కల్లా దీన్ని ప్రారంభిస్తే ప్రభుత్వ శాఖలకి సంబంధించినటువంటి విభాగాలు అక్కడికి వస్తే కార్యాలయాలకి వచ్చేటువంటి ప్రజల రాకపోకలతో ఈ ప్రాంతం కళకళలాడుతుందనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో అన్నీ సహకరిస్తే దాదాపుగా సివిల్ వర్క్స్కి సంబంధించి అయితే 90-95% ఈ భవనానికి సంబంధించి పూర్తయినాయి. ఇతర ఎమ్యూనిటీస్ కల్పన పైన కూడా ప్యారలల్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇంటర్నల్గా బిల్డింగ్కి సంబంధించినటువంటి వర్క్స్ ఇంటర్నల్గా జరుగుతున్నాయి. సో ఇవన్నీ అయిపోతే నెల రోజుల్లో దీని అవుట్ సైడ్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్యానలింగ్ వర్క్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సో ఇవన్నీ సకాలంలో జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన తొలి శాశ్వత భవనాన్ని ఈ ఉగాదిలో ప్రారంభోత్సవం ద్వారా చూసే అవకాశం అయితే అందరికీ కలుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.